బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ పై ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్పీకర్ రీజనబుల్ టైం అంశంపైన సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. సుప్రీంకోర్టు జోక్యంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు పడే ఛాన్స్లు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985లో స్పీకర్ నిర్ణయాధికారానికి నో కాలపరిమితి ఉంది. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ స్పీకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి ఇప్పటికే 10 నెలలు పూర్తవుతోంది. ఇది రీజనబుల్ టైం కాదా అని స్పీకర్ తరపు లాయర్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే ఈ నెల 18న తదుపరి విచారణలో అయినా రీజనబుల్ టైం పైన స్పీకర్ సుప్రీంకు స్పష్టత ఇస్తారా లేదా అనేది అయితే వెయిట్ చేయాలి. గతంలో సుప్రీంకోర్టు జోక్యంతో అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక తెలంగాణలోనూ ఇప్పుడు ఇదే రిపీట్ అవుతుందా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. సో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీం కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి తెలంగాణలో మరి ఉప ఎన్నికలు జరగబోతున్నాయా? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి అంశం. సుప్రీం జోక్యంతో ఇటు అసెంబ్లీ స్పీకర్ కూడా డెసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీని విషయానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి, అదేవిధంగా మరొక రిపోర్టర్ ప్రతాప్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మొదటగా గోపి దగ్గరికి వెళ్దాం. గోపి, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మనం ఎలా చూడాలి? ఎలాంటి డెసిషన్స్ సుప్రీం వ్యాఖ్యల తర్వాత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది? కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు జోక్యంతో స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ఆ తరహా సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మణిపూర్లోను, హిమాచల్ ప్రదేశ్లోను సుప్రీంకోర్టు జోక్యంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన స్పీకర్ చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయితే కనుక తెలంగాణలో ఖచ్చితంగా 10 అసెంబ్లీ స్థానాలకు తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే స్పీకర్ పైన ఒత్తిడి పెరుగుతోంది. 2 సార్లు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపైన విచారణ వాయిదా పడింది. స్పీకర్ ముఖ్యంగా ఎప్పటి వరకు నిర్ణయం తీసుకుంటారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపైన అని సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు రీజనబుల్ టైం అంటే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పి కోర్టుకి స్పీకర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి చెప్తున్నారు. సో తగిన సమయం అంటే ఎంత? ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ముఖ్యంగా 10 నెలలు గడిచిపోయింది. ఒత్తిడి పెరుగుతోంది. స్పీకర్ ఒత్తిడి పెరుగుతోంది. దానికి సంబంధించి వచ్చే విచారణలో స్పష్టత ఇస్తారా? ఎప్పటి వరకు నిర్ణయం తీసుకుంటారు? ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి నోటీసులను కూడా స్పీకర్ ఇవ్వడం జరిగింది. సో వారు కొంత సమయం కావాలని చెప్పి కోరినట్లుగా తెలుస్తుంది. సో ఆ సమయం స్పీకర్ ఇస్తారా ఏంటి, ఏం జరగబోతోంది అనేది తదుపరి విచారణ ఫిబ్రవరి 18వ తేదీన జరగబోతోంది. సో ఈ సందర్భంగా ముఖ్యంగా స్పీకర్ ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి కోర్టు డైరెక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇటు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985లో స్పీకర్ నిర్ణయాధికారానికి ఎటువంటి కాలపరిమితి లేకపోవడంతో ఏ రాష్ట్రంలో అయినా సరే ఇటు ఒక పార్టీలో గెలిచి ఒక గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలో అధికార పక్షం వైపుకు మళ్లినప్పుడు వారి పైన చర్యలు తీసుకోకుండా ముఖ్యంగా స్పీకర్ కాలయాపన చేస్తూ ఉండడం అంశానికి సంబంధించి గతంలో మణిపూర్ విషయంలో కానీ హిమాచల్ ప్రదేశ్ విషయంలో కానీ స్పీకర్ నిర్ణయాధికారానికి కాలపరిమితి లేకపోవడం వల్ల ఆలస్యం చేయకపోవడం పట్ల కూడా సుప్రీంకోర్టు స్పందించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు ఆయా రాష్ట్రాల్లో స్పీకర్లు నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు కూడా ఆ దిశగా ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు పార్టీ ఫిరాయించారు అనడానికి సంబంధించిన ఆధారాలను కూడా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. పార్టీ కండువా కప్పుకుంది. అలాగే ఇటు కాంగ్రెస్ బి ఫామ్ మీద ఇటు దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్సభ ఎంపీగా కంటెస్ట్ చేసిన అంశాలు, వీటన్నిటికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ కానీ, కటింగ్స్ కానీ, వీడియో క్లిప్పింగ్స్ కానీ వీటన్నిటిని కూడా కోర్టుకి బీఆర్ఎస్ నేతలు తమ పిటిషన్ కి జతపరచడం జరిగింది. సో ఖచ్చితంగా స్పీకర్ పై ఒత్తిడి అయితే పెరుగుతోంది. సో ఇది ముఖ్యంగా ఉప ఎన్నికలకు దారితీసే అవకాశం ఉంది. స్పీకర్ ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేస్తే సో ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు అనేవి రాబోతున్నాయి.
గోపి అంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, అంటే ఎంత టైం ఉండాలి అనే దానికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ 10 months కూడా అయిపోయింది, ఇంకా ఎంత టైం కావాలని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్కి సంబంధించి వాదిస్తున్నటువంటి మెహుల్ రోహిత్కి వీళ్ళకి ఎంత టైం టెంటేటివ్గా తీసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తోంది. గతంలో జరిగినటువంటి స్టేట్స్లో ఎంత టైంలోపు, అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత ఎంత టైంలోపు అక్కడ ఉప ఎన్నికలు జరిగాయంటే ఏం చెప్తారు? సో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ని పాటించకపోతే కనుక కోర్టు ధిక్కరణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో హిమాచల్ ప్రదేశ్ అలాగే మణిపూర్ రాష్ట్రాల విషయంలో అసెంబ్లీ స్పీకర్స్ కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీలైనంత త్వరగా మీరు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఎమ్మెల్యేల పదవీ కాలం పూర్తయిపోయినా కూడా నిర్ణయం తీసుకోలేదు. సో అంత సమయం వరకు మీరు వేచి ఉంటారా అని చెప్పి కూడా కోర్టు ఈరోజు తెలంగాణ స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి పట్ల కొంత అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. అంటే పార్టీ ఫిరాయించి ఆ ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తయిపోయేంత వరకు కూడా మీరు ఇంకా నిర్ణయం తీసుకోరా, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అనేది సుప్రీంకోర్టు ప్రశ్నించడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా 10 నెలలు పూర్తయిపోయింది. సో పార్టీ ఫిరాయించి వారు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లి 10 నెలలపోయింది. అయినా కూడా ఇంకా స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు, ఇది రీజనబుల్ టైం కాదా అని చెప్పి ఇటు న్యాయవాదిని ప్రశ్నించడం జరిగింది. దీనిపైన అసెంబ్లీ సెక్రటరీ తో ముఖ్యంగా క్లారిటీ తీసుకుని కోర్టుకు వివరాలు తెలియజేస్తానన్నారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ హియరింగ్ లో ఒక స్పష్టమైన తేదీని కానీ సమయాన్ని కానీ వెల్లడించే అవకాశం ఉంటుంది. అలాగే ఇటు ఇప్పటికే ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు స్పీకర్ కాబట్టి. సో వారు రిప్లై ఏమి ఇచ్చారు అన్న దానికి సంబంధించిన విషయాన్ని కూడా ఇటు సుప్రీంకోర్టుకి స్పీకర్ తరపు న్యాయవాది తెలియపరచడం జరుగుతుంది. దాని ఆధారంగా తదుపరి సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ అనేవి ఉండబోతున్నాయి. సో ఖచ్చితంగా రాజకీయంగా మాత్రం చాలా మార్పులు ఈ ఉప ఎన్నికలు ఒకవేళ వస్తే గనక ఖచ్చితంగా రాజకీయాలు తెలంగాణలో హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది. రైట్ గోపి, అది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన వారికి సంబంధించిన అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టు రెస్పాండ్ అయ్యింది. అసెంబ్లీ స్పీకర్ పైన ఈ మేరకు ఒత్తిడి పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి తెలంగాణ కాంగ్రెస్ లో దీనికి సంబంధించి ఎలాంటి చర్చ జరగబోతోంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి అంశాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్. ఎస్ సంధ్య, దీనికి సంబంధించి ఒకవైపు సుప్రీంకోర్టు ప్రెజర్ పెరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం అయితే కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అయితే ఒకవైపు హైకోర్టు నుంచి కూడా సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయానికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకొని దీనికి సంబంధించి ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు పార్టీ ఫిరాయించిన వారిపైన అని చెప్పేసి వరుసగా అడుగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు హియరింగ్ ఉన్నది. హియరింగ్ తర్వాత కూడా నెక్స్ట్ మళ్ళీ ఈ నెల 18కి మాత్రమే హియరింగ్ పెట్టింది. అంటే వరుసగా హియరింగ్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒకవైపు ప్రెజర్ అయితే పెరుగుతూ ఉంది అసెంబ్లీ స్పీకర్ పైన. దీనికి సంబంధించి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారనే దానికి సంబంధించి అయితే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం అయితే ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి అందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ఇంకా రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే వారు మాకు కాస్త సమయం కావాలని చెప్పారు. ఒక 3 నెలల సమయం కావాలని కూడా కోరినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ సమయం ఇచ్చిన తర్వాతనే దానికి సంబంధించి కూడా యాక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇయర్కి సంబంధించి స్పీకర్ కార్యాలయం ఎలాంటి రిప్లై ఇస్తుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా ఆయా స్థానాలకు సంబంధించి 10 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఉప ఎన్నికలు అయితే రావడం చాలా గ్యారంటీ అని చెప్పేసి చాలా గంటాపదంగా చెప్తున్న పరిస్థితుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇదే అంశానికి సంబంధించి క్యాడర్ కూడా చాలా దిశానిర్దేశం చేస్తున్నారు. త్వరలో 10 స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి పార్టీ క్యాడర్ కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా పదే చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే చాలా అంటే పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి అంశానికి సంబంధించి న్యాయస్థానం పైన తమ గౌరవం ఉందంటూ కూడా తడవేసే ధోరణి అయితే ఉంది. దీనికి సంబంధించి స్పీకర్ కార్యాలయం ఏం తీసుకుంటుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే అనర్హత వేటు వేయాల్సిందా లేదంటే కన్నా వారిపైన చర్యలు తీసుకోవాలన్నా పూర్తి అధికారం అంతా కూడా స్పీకర్ పైనే ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేల పైన ఏం చేయాలనుకున్నా కూడా స్పీకర్ పైనే ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మరోవైపు కోర్టు మాత్రం చాలా ప్రెజర్ అయితే పెంచుతుంది. ఎందుకంటే కోర్టు అప్పటి ప్రెజర్ పెంచే వరకు మాత్రమే ఉంటుంది తప్ప వారిపైన యాక్షన్ తీసుకోవడానికి న్యాయస్థానానికి అధికారాలు ఉండవు. ఎందుకంటే లెజిస్లేటివ్ దాంట్లో జోక్యం చేసుకోవడానికి న్యాయ వ్యవస్థకు అధికారాలు ఉండవు. కాబట్టి ఇది ఒక సన్న అధికారాల నేపథ్యంలో రెండింటి మధ్యలో ఒకరిపైన ఒకరి ఆధిపత్యం చేసుకోవడానికి ఉండదు. కాబట్టి ఈ అంశానికి అయితే కాస్త సున్నితంగా మారిందని కూడా చెప్పవచ్చు. చెప్పండి సంధ్య. అయితే ప్రతాప్, ఇప్పుడు ఎవరైతే ఈ 10 మంది పైన ఒకవేళ అనర్హత వేటు కనుక పడినట్లయితే మళ్ళీ వీళ్ళందరూ కూడా తిరిగి ఎన్నికల రణక్షేత్రంలో పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారా లేదా ఏదైనా బ్యాక్ స్టెప్ వేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి?
అక్కడక్కడ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అయితే దీనిపైన స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి ఒకవైపు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంటున్న నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలను ప్రశ్నించినప్పుడు వారు మాత్రం రియాక్ట్ అవుతున్న పరిస్థితి అవుతుంది. కొందరైతే న్యాయస్థానాలపైన గౌరవం ఉందంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కొందరైతే ఒకవేళ ఎన్నికలు వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మేము ఫేస్ చేస్తామంటూ కూడా స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇదే దానికి సంబంధించి నిన్న ఇదే అంశానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికలు ఒకవేళ వచ్చినట్లయితే తాను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉప ఎన్నికలు వచ్చినా దానికి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అది అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు వ్యవస్థ కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి జోక్యం అంటే న్యాయస్థానపరమైన గౌరవం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితిని దాటివేసే ధోరణిలో ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించినప్పుడు కూడా ఒక టెక్నికల్ అంశం ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉంటుందనే ఆలోచనతోటి కూడా ఆ సమావేశానికి రాలేదు. గతంలో నిర్వహించిన సిఎల్పి సమావేశానికి అయితే అందరూ పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా అటెండ్ అయ్యారు. కానీ 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం నిర్వహించిన సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నారు. ప్రజెంట్ కోర్టులో కేసు ఉండడం, కోర్టు కూడా చాలా సీరియస్గా ఫాలోఅప్ చేస్తున్న ప్రతి ఇయరింగ్ కూడా ఇదే అంశానికి సంబంధించి వరుసగా దగ్గరగా ఇయరింగ్స్ కూడా పెడుతున్న నేపథ్యంలో కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఒక ఆలోచనతో ఎమ్మెల్యేలంతా కూడా ఉన్నారు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి చూసినట్టయితే కనుక ఒక దానం నాగేందర్ హైదరాబాద్ నుంచి పోటీ చేసిన దానం నాగేందర్ అయితే ఆయన సికింద్రాబాద్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో స్వయంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, మేము దేవుని కండువా కప్పుకున్నాం, సీఎం రేవంత్ రెడ్డిని కలిసాం తప్ప అంటూ కూడా కొంతమంది స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు ఎలాంటి వివరణ ఇస్తుంది, ఏం చేస్తుంది అనేది అయితే ప్రస్తుతానికి అయితే ఒక ఇంట్రెస్టింగ్ అయితే మారిందని చెప్పొచ్చు సంధ్య. రైట్ ప్రతాప్.